హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి మొన్న పింక్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను కదా, మహానటి బ్లౌజ్. దాని గురించి అయితే నిజంగా చెప్పాలంటే చాలా మంది అడిగారండి, అక్క స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చూపి అని చెప్పేసి. ఇంకొకరేమో అక్క మాకు అర్థం కావట్లేదు, ఇంకోసారి పెట్టారా వీడియో అని చెప్పేసి. ఇంకొకరు ఈ బ్లౌజ్ చూసారు కదా మొన్న. బట్ ఈ చీర కొన్నప్పుడు కూడా నేను అంత బాగా నచ్చుతుంది మీకు అందరికీ అని చెప్పేసి అనుకోలేదు. వేసుకున్నాకైతే చాలా బాగుందండి. ఇది వచ్చేసి నాకు 700 ఏమో పడింది, 699 ఏమో పడింది, సారీ. ఇలా ఉంటుంది మొత్తం బ్లౌజు. చూపిస్తాను మీకు ఒకసారి. ఇది వచ్చేసి బ్యాక్. చాలా బాగుంటుందండి, ఎవరైనా వేసుకోవచ్చు. ఈ ఏజ్ వల్లే వేసుకోవాలని ఏమి లేదు. నేనైతే చెప్తున్నాను కదా, చాలా మందికి నేనైతే ఈ మధ్యలో నా దగ్గర వచ్చే కస్టమర్కి చెప్పి మరీ కుడుతున్నాను. ఇలా వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి ఒకసారి ట్రై చేస్తే పోయేది ఏమి ఉండదు అన్నట్టు. అందుకనే అంటే ఇప్పుడు ఫెషియల్గా కనిపిస్తాము మనము, కొంచెం లుక్ వచ్చేసి కొంచెం డిగ్నిఫైగా కనిపిస్తుంది అన్నట్టు. ఇలా ఉంటుంది బ్యాక్ వచ్చేసి. ఇక్కడ డ్రాప్ గిట్లా ఏమైనా పెట్టుకోవచ్చు, మన చాయిస్ అది. ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ కలర్ వేరే ఉంది అని చెప్పేసి అనుకోకండి, బట్ నాకు ఇంత ఫుల్ హ్యాండ్స్ అయ్యాయండి. ఇట్లా ఫుల్ ఎక్కువ ఉన్నాయేమో క్లాత్ సరిపోదు అండి, క్లాత్ కొంచెం ఎక్కువ కావాలి. బట్ ఇది శారీలో వచ్చింది కదా, ఆ శారీకి మళ్ళీ వేరే తీసుకొని కుడితే కూడా అంతగా సెట్ కాదన్నట్టు. ఎందుకంటే అది కొంచెం బాగుంది టైప్ ఉంది కదా, అందుకని చెప్పేసి ఇట్లా పెట్టేశాను. ఇవి సైడ్లో వస్తుంది కాబట్టి సేమ్ కలరే పెట్టాము కాబట్టి ప్లెయిన్, నో ప్రాబ్లం, ఏం కనిపించదు. ఈ విధంగా నెక్ వచ్చేసి ఇట్లా ఫుల్ వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది. ఇక్కడ షోల్డర్ దగ్గర షేపు ఈ విధంగా వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఇలా. ఇంకా చిన్నగా పఫ్ ఇద్దాం అనుకున్నాను, బట్ అక్కడికే క్లాత్ సరిపోవటం లేదు నాకు, అందుకని చెప్పేసి ఇలానే కుట్టేశాను. ఇది వేరే వాటికి కూడా వేసుకోవద్దు. దీన్ని ఏదైనా ప్లెయిన్ శారీ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. ఈ విధంగా వచ్చింది. బట్ ఎప్పుడన్నా మనం ఆ చీర నేను ఎప్పుడన్నా అమ్మకి ఇచ్చేసినా కూడా నేను ఇక్కడ నుంచి ఈ బార్డర్ అయితే ఏదైతే ఉందో ఈ బార్డర్ తీసేసి సేమ్ ఈ పైపింగ్ ఇక్కడ వేసేసి ఈ బ్లౌజ్ ఇంకా వేరే దాన్ని కూడా పే చేసుకోవచ్చు అన్నట్టు. అర్థమైంది కదా. ఇలా పాటిస్తాను నేను కొన్నిసార్లు అప్పుడప్పుడు అన్నట్టు. అన్ని శారీస్కి అయితే బ్లౌజ్ కుట్టుకోను, అండ్ మీకు కూడా చూపించాలే కదా అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఆ చీర కూడా చాలా పింక్ కలర్ బ్లౌజెస్ ఉన్నాయి నా దగ్గర, అవి మ్యాచ్ అవుతాయి. బట్ మీకు కూడా అర్థం కావాలి అని చెప్పేసి ఈ బ్లౌజ్ సేమ్ ఇప్పుడు ఇదే కటింగ్ నేను చేసి చూపిస్తున్నాను. మీరైతే ఈ వీడియో మొదటిసారి చూస్తుంటే మాత్రం మా వీడియోస్ తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే ఫుల్ కటింగ్ చూసేద్దాం. ఈ సేమ్ ఈ బ్లౌజ్ ఏదైతే ఉందో అదే మోడల్ కుడుతున్నాను అన్నట్టు. ఇక్కడ చూడండి నడుము కూడా ఎంత బాగా పైపింగ్ వేసానో. ఇలా కలర్ చూడండి, షారీ కలర్ వేసాను అన్నట్టు. అండ్ నేను హెమ్మింగ్ ఏమి ఇవ్వను, ఇలా ఫుల్ చిన్న కుట్టేసేస్తాను. ఫిట్గా ఉంటుంది బ్లౌజ్. మనకు చాలా ఇట్లా కప్పులు ఇవ్వడం అలా ఏమి ఉండదు అన్నట్టు. నడుముకు పైపింగ్ వేస్తే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది, బ్లౌజ్ నడుముకు అనేది. ఇప్పుడు ఇది ఈ కలర్ బ్లౌజ్ కుడుతున్నాను నేను. ఇది చూడండి, ఇది కూడా చీరలో వెళ్ళిందే. ఇది ఒక శారీలో నేను కుట్టుకోలేదు, ఇది అలాగే ఉంచేసాను. ఎప్పుడన్నా అమ్మ కుట్టిద్దాంలే అని చెప్పేసి అలాగే ఉంచుతాను, అంటే ఉంచేస్తాను అన్నట్టు. నేను అన్ని శారీస్ బ్లౌజులు కుట్టుకోను అన్నట్టు. ఇట్లా బార్డర్ వచ్చింది, ఈ బార్డర్ తీసేద్దాం. ఇదైతే ప్లెయిన్ ఏదైతే ఉందో దేనికన్నా యూజ్ అవుతుంది కదా, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. వేసుకొని కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలో. అయితే అస్సలు అంటే స్కిప్ చేయకండి, స్కిప్ చేసుకుంటే చూస్తే మాత్రం అర్థం కాదు. అదొకటి గమని ఎలా చేస్తానో చూసేద్దాం. మరి మీటర్ క్లాత్ తీసుకున్నానండి నేను ఇక్కడ. అండ్ నా బ్లౌజ్ లెంత్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి అండి 32. అక్క మళ్ళీ ఈ సైజ్ ఆ సైజ్. ఇంకొకటి అండి, మీరు బ్లౌజ్ సైజ్ అనేది మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి బ్లౌజ్ కానీ ఉంటుంది, కానీ 40 బ్లౌజ్ కొలతలు వేరే, ఆ బ్లౌజ్ 30 బ్లౌజ్ కొలతలు వేరే ఏమీ ఉండదు. మనం మెజర్ చేసుకునేటప్పుడు పెంచుకోవాలి అంతే, బ్లౌజ్ సైజుని బట్టి పెంచుకోవాలి అంతే తప్ప, కానీ దానికి ప్రత్యేకంగా ఇంతే అని చెప్పేసి అయితే ఉండదు. అది ఒకటి గమనించుకోండి. ఇప్పుడు చూసేద్దాం. మరి నేను బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇది 32 బ్లౌజ్, నడుము లూజ్ వచ్చేసి 32 బ్లౌజ్ అనేది కుడుతున్నాను అన్నట్టు. ఇప్పుడు దీని లెంత్ వచ్చేసి 15 పెడుతున్నానండి, నాకు 15 సరిపోతుంది. వేసుకున్నాక కూడా చూస్తారు కదా మీరు, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి స్కేల్ పెట్టేసి స్ట్రైట్గా ఇలా నెక్స్ట్ వచ్చేసి కుట్టుకు వదిలిపెట్టేసేయాలి. ఈ విధంగా చూసారు కదా. అలాగే షోల్డర్ ఏమో 16 తీసుకుంటాను నేను. ఇక్కడ చూడండి ఇలా 16 తీసుకుంటాను. అండ్ సంఖ్య లెంత్ వచ్చేసి
7 తీసుకుంటాను మీ సైజుని బట్టి. ఈ విధంగా ఇది వచ్చేసి ఎగస్ట్రా కొంచెం మనం వెనకాల టక్ అయితే పెడతాం కదా, టక్స్ కోసం అని చెప్పేసి ఎగస్ట్రా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు టక్స్ వస్తుంది అన్నట్టు, ఇది ఎగస్ట్రా తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ నడుము లూజ్ అన్నట్టు, దీన్ని జస్ట్ ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. లేదు అంటే లేదక్క మాకు సంఖ్య అర్థం కావటం లేదు అనుకుంటే మీ దగ్గర ఏదైనా మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ని ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకొని, ఇంకా ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇక్కడ షోల్డర్ మిడిల్ అయితే షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ సంఖ్య దగ్గర పట్టుకొని ఈ విధంగా పెట్టండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇలా 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 పెట్టేస్తే మనకు సరిపోతుంది అన్నట్టు. కొంచెం ఎక్కువ వచ్చింది, ఇలా చూసారా, నేను ఇక్కడికి పెట్టాను, ఇక్కడికి వచ్చింది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఇలా చూసుకుంటే సరిపోతుంది. అలాగే మహానటి బ్లౌజ్కి చెప్తున్నాను నేను కొలతలు, మళ్ళీ బోట్ నెక్కి అయితే కాదు, జస్ట్ ఇక్కడ 3 ఇంచెస్ ఇక్కడ చూడండి, ఇటు నుంచి బ్యాక్ ఓపెన్ కాదు, ఇది ఫ్రంట్ ఓపెన్. 3 ఇంచెస్ వచ్చేసి ఇక్కడ డ్రాప్ వేసి చిన్నగా మార్కింగ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ 1/2 ఇంచు మాత్రమే లోతు తీయాలి, ఎక్కువ అయితే అస్సలు అవసరం లేదు, మరి ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. మీకు కొంచెం కావాలి అనుకుంటే తీసుకోండి, కానీ జస్ట్ మన కాలర్కి సరిపోతుంది అనుకుంటే మాత్రం ఇంతే 1/2 ఇంచే తీయండి. ఇది మెజర్మెంట్. అండ్ దీన్ని బట్టే మనం ఫ్రంట్ది కట్ చేసుకుంటాం కాబట్టి 4.5 పెట్టేసి ఇక్కడ నుంచి సేమ్ ఇదే విధంగా ఇలా ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ గ్యాప్తో తీసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇక్కడ నుంచి మళ్ళా ఇటు క్రాస్. ఇప్పుడు షేప్ అర్థమైంది కదా మీకు, ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఇంత ఇది మనకు ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటో అది బ్యాక్ పార్ట్ పైననే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కటింగ్ చేసేస్తాను, మొత్తం చూసు. మనకు ఏదైతే ఫ్రంట్ ఉంటుందో ఆ ఫ్రంట్ వైపున వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, ఫ్రంట్ ఓపెన్ ఈ విధంగా మనం కట్ చేసుకున్నట్టు పెట్టుకున్నాక దీన్ని మీద పెట్టేసేయాలి. సేమ్ అంతే, మనం ఏదైతే ఉందో సేమ్ అంతే పెట్టేసి మార్కింగ్ కింద వడుస్తుందా లేదా అని చూసుకోవాలి మళ్ళా. ఓకే, ఇలా పెట్టుకున్నాక ఇక ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేసేయాలి, మనకి ఇది అవసరం లేదు. ఆ తర్వాత చుట్టూ మార్కింగ్ చేసేసుకోవడమే. ఉంటుందో దీంతో ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసేసేయాలి, పైనుంచి కింద డ్రా అయిపోతుంది అది. ఇక్కడ చూడండి, ఇంకొకటి నెక్ ఎంత లోతు పెడతారు అనేది మీ బ్లౌజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను వచ్చేసి 7 పెడుతున్నాను, ఇది 7 అన్నట్టు. అండ్ 3 ఇంచెస్ సేమ్ ఈ విధంగా ఇలా డ్రా చేస్తాను. బట్ ఇక్కడ మనం ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఇక్కడ నుంచి కట్ చేయొద్దు, ఇంకా కొంచెం ఇటు నుంచే, ఇంకా 1/2 ఇంచు ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అది కొంచెం ఇంకా ఇటు నుంచే కట్ చేయాలి మనం, అప్పుడే షేప్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఈ విధంగా ఇక్కడ ఏ షేప్ వేస్తారనేది మీ ఇష్టం, అది ఇలా వస్తుంది అన్నట్టు. ఫ్రంట్ ఇక్కడ స్ట్రా అంటే మనం డైమండ్ లాగా అలా ఏదైనా వేసుకోవచ్చు, మీ చాయిస్. ఇలా ఏ నెక్ అయినా వేసుకోవచ్చు. 7 నా నెక్ అయితే మీ నెక్ని బట్టి మీరు డ్రా చేసుకోండి.
ఇప్పుడు ఇక్కడికి మనం షోల్డర్ది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ వైపున వచ్చేసి కొంచెం ఇక్కడికి 1/2 ఇంచు ముందుకు జరిపి వేసేసుకోవాలి. అలా వేసుకుంటేనే ఆ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నట్టు. మంచిగా అది నెక్ అనేది మంచిగా మనకు కలర్ చుట్టూ వచ్చినట్టు కనిపిస్తుంది వేసుకున్నప్పుడు. ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా వేసేసేయాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన నెక్ అనేది వేసేసుకోండి, డ్రా చేసుకోండి. ఇలా చూసారు కదా, ఇదన్నట్టు. నేను ఈ నెక్కే వేద్దాం అనుకుంటున్నా. ఇలా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, కానీ కొంచెం పర్సనాలిటీ ఉంటే మాత్రం ఇట్లా 4 మడతలు ఒకే చోట ఫోల్డ్ చేసుకోకండి. కొంచెం ఇట్లా వెనక్కి, వన్ సైడ్ వెనక్కి జరిపి పెట్టుకోండి. అప్పుడు మీకు వన్ సైడే మాత్రమే అతుకు పడుతుంది. 4 దిక్కులు అతుకు పెట్టి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ పర్సనాలిటీ కొంచెం సన్నం ఉంది, చేతులు కొంచెం సన్నం ఉన్నాయి అనుకుంటే మాత్రం మీరు 4 మడతలు కరెక్ట్ పెట్టుకొని సంక కట్ చేసుకోవచ్చు. ఇది ఇలా పెట్టుకోండి. చాలామందికి ఇలా అయితే కొంచెం తొందర అవుతుంది అన్నట్టు వర్క్. అండ్ నేను వచ్చేసి ఇక్కడ 11.5 వేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసిన పొడవు, చేతి పొడవు, అండ్ లూజ్ వచ్చేసి 5.5. అండ్ ఇక్కడ నుంచి 8.5 సంక లోతు. ఇలా ఇక్కడ నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. లేదు అంటే మీకు ఇక్కడ కూడా చెప్తాను, హ్యాండ్స్లోనే మనకు ఇదైతే హ్యాండ్స్ ఉంటుందో ఇక్కడ ఈ సంక దగ్గర నుంచి ఇక్కడ కరెక్ట్ పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా పెడితే మీకు కరెక్ట్ సంక లూజ్ ఎక్కడికి వస్తుంది అనేది కరెక్ట్ అర్థమైపోతుంది అన్నట్టు. ఇలా చూసారు కదా, ఇక్కడ నుంచి ఇది మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అన్నట్టు. ఈ విధంగా పెట్టుకుంటే దీన్ని ఇక్కడ నుంచి డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా. ఇంతే, ఇది హ్యాండ్స్ లూజ్. ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్స్ కట్, దాన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఈ మూల అనేది ఈ క్రాస్కి ఉండాలి, అప్పుడే మంచి షేప్ వస్తుంది బ్లౌజ్కి. ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నట్టు. మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, మెజర్ చేసుకున్నాం. దీన్ని ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే ఈ పార్ట్ కింది వైపున ఉంటుందో దాన్ని ఇక్కడ నుంచి మెజర్ చేస్తే ఇది వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా మీకు. ఈ విధంగా కట్ చేసుకోండి. దీన్ని కూడా చుట్టూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ ఎగిష్టం మనకు. ఈ క్లాత్ అనేది దీంట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఇది వచ్చేసి దీంట్లో యాడ్ అవుతుంది అన్నట్టు స్టిచ్చింగ్ అప్పుడు. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ సంక దగ్గర చిన్న ఖర్చు పెట్టాం కదా, అక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఈ మిషన్తోనే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది చాలా ఈజీగానే దొరుకుతుందండి. మీరు థ్రెడ్ తీసుకుంటారు కదా, ఆ షాప్లలో దొరుకుతుంది, తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఈ మార్కింగ్ అనేది మీకు క్లియర్గా కనిపించకపోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇంతే, చూసారు కదా ఎంత ఈజీయో. దీన్ని ఈ విధంగా కట్ ఈజీగా నేర్చుకోవచ్చు. మీ బ్లౌజులు మీరన్నా కుట్టుకోండి. ఇంత ఏ డిజైన్ నచ్చుతుందో, ఏ ప్యాటర్న్ కొత్తగా మార్కెట్లో వస్తుందో ఆ ప్యాటర్న్ కుట్టుకోవచ్చు అండి. ఏమున్నది ఈ రోజులలో యూట్యూబ్లో నేర్పించింది అనేది ఏది లేదు, మనం అన్నీ నేర్చుకోవచ్చు అన్నట్టు. అండ్ ఈజీగా మీ డబ్బులు మీరు సేవ్ చేసుకోవచ్చు. అండ్ కొంతవరకైనా ఎక్కువ రేటు బ్లౌజులు ఏమైనా ఉంటే బయట స్టిచ్చింగ్ చేయించుకోండి. కానీ ఇప్పుడు మనం ముందులాగా అయితే కాదు కదా, ప్రతి ఒక్క అకేషన్కి బట్టలు కొనుడు, ప్రతి ఒక్క అకేషన్కి చిన్నగా పండగలకైనా సరే శారీస్ కొంటున్నాం. మీరు ఫ్రీ ఉన్న టైంలో ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు వచ్చి ఉంటే, కొంచెం మిషన్ ఉంటే ఇంట్లో ఎప్పుడైనా ఫ్రీ టైం దొరుకుతుంది కదా, అప్పుడు చాలామందికి ఆశగా ఉంటుంది అన్నట్టు వాళ్ళ బ్లౌజులు వాళ్ళు డిజైన్ చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు ఇది మెజర్మెంట్ పూర్తిగా చూపిస్తాను మీకు. కట్ చేసింది పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్,
ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది మనకు. తర్వాత అటాచ్ చేసినప్పుడు ఇక్కడ ఇది గుళ్ళు రాకుండా అన్నట్టు మనం కరెక్ట్ కట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి సేఫ్ అంటే మంచి షేప్ కట్ రావడానికి అన్నట్టు. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఇంతే కటింగ్ సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్ది మొత్తం కొంచెం ఫాస్ట్ చేసి చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ వీడియో అంతా లెంతీ అవుతుంది అని చెప్పేసి చూద్దాం మరి ఎట్లా చూపిస్తానని. హలో ఎవ్రీవన్, నేనైతే ఇవాళ చూపించే బ్లౌజ్ చాలా అంటే వేసుకోవచ్చు అండి. చాలా డిగ్నిఫై ఉంటుంది. అండ్ మనమైతే నిజంగా చెప్తున్నాను, ఇలాంటి ఒక బ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి, అసలు నిజంగా మనకి లుక్ మనకే కొత్తగా కనిపిస్తుంది. చాలా స్పెషల్గా ఉంటుంది, డిగ్నిఫై అయితే ఉంటుంది. ఆఫీస్ వేర్ అన్నీ కానీ కాలేజ్ పిల్లలకు కానీ వెనకాల కొంచెం డ్రాప్ వేసేట పిల్లలకు కూడా కుట్టచ్చు అన్నట్టు. చాలా ఈజీ అండ్ చాలా నీట్గా అండ్ చాలా డిగ్నిఫైగా కనిపించే మోడల్ అనేది చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ వైపున ఇట్లా కచ్చి వేసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకొని రెండు వైపులా మనకు ఖర్చు వేసుకున్నాం అనుకోండి, ముందుగానే మనం మార్కింగ్ కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, జస్ట్ నేను 1/2 ఇంచే తీసాను. షోల్డర్ దగ్గర పైనకి వచ్చేసి వెనకాల నెక్ దగ్గర. మీకు కావాలి అనుకుంటే మాత్రం 1 ఇంచు వరకు కిందికి దించుకోవచ్చు అండి, ఏం కాదు. బట్ మీకు నెక్ కానే ఉండాలి, కొంచెం హై నెక్ లాగా కనిపించాలి అనుకుంటే మాత్రం కొంచెమే తీసుకోండి. 1/2 ఇంచు నుంచి ఇంచు వరకే తీసుకోండి. అది కూడా మీరు ఇంకా నెక్ ఇట్లా అతుక్కొని ఉండాలి మీ బ్లౌజ్ అనుకుంటే మాత్రం వెడల్పులో వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టాను కదా, పావులకు 3 ఇంచులు అండ్ 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. మొత్తం మనకు క్లోజ్ ఉంటుంది వెనకాల వచ్చేసి. అండ్ మనకు నెక్కి ఇట్లా మొత్తం అతుక్కొని మనకు నీట్గా వస్తుంది అన్నట్టు. ఇట్లా మనకు చుట్టూ నెక్ ఫిట్టింగ్ కరెక్ట్గా అట్లా ఫిక్స్ అయిపోతుంది అన్నట్టు బ్లౌజ్. అండ్ వెడల్పుగా కొంచెం కావాలి, నెక్కు అంత దగ్గరకు అవసరం లేదు అనుకుంటే మాత్రం వెనకాల ఇక్కడ డౌన్ కట్ చేసాను చూడండి, ఇది అక్కడ వచ్చేసి కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఆ వెడల్పు అనేది 3 ఇంచెస్ పెట్టుకోండి, సరిపోతుంది. ఏ వరకైనా సరే సరిపోతుంది. కొంచెం సన్న మున్నోళ్ళు అంతే 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ వెనకాల వచ్చేసి ఇట్లా టక్స్ పెడుతున్నాను నేను. మళ్ళీ వెనకాల డ్రాప్ గిట్లా ఏమి వేస్తలేను, ఇది నా బ్లౌజే. ఎందుకు అంటే నాకు కొంచెం హెయిర్ అనేది కటింగ్ చిన్నగా ఉంది కదా, మళ్ళీ డ్రాప్ వేస్తే బాగా ఇట్లా వెడల్పుగా కనిపిస్తుంది. మీకు జుట్టు ఉందనుకుంటే వెనకాల ఎలాంటి షేప్ అయినా వేసుకోవచ్చు, నీట్గా కనిపించేటట్టు. మంచి మోడల్ ఏమైనా డిజైన్ డ్రాప్ లాగా ఎగ్ టైపు అండ్ డైమండ్ అట్లా ఏమైనా వేసుకోవచ్చు. నేను ప్రిన్స్ కట్ అనేది సైడ్ పార్ట్స్కి ఇలా జాయింట్ చేసేసి ఫినిషింగ్ అనేది చుట్టూ కట్ చేసేసాను. ఈ విధంగా అయితే అటాచ్ చేసేసాను. అండ్ ఫ్రంట్ వైపుల నెక్ వచ్చేసి నేను స్టార్ వేస్తున్నానండి. స్టార్ నెక్ అయితే మనకు కొంచెం ఇట్లా షేప్ వచ్చేసి భలే నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. నాకు దాదాపుగా ఇలా ఇష్టం. లేదు అంటే ఇట్లా రౌండ్గా ఎగ్ మోడల్ ఉంటుంది చూడండి, ఆ నెక్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను నేను. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం పైనకి వచ్చేటట్టు, నేను ఆల్రెడీ ఇంతకుముందు కటింగ్లో చూపించాను కదా, మనం కట్ చేసుకున్న దగ్గర నుంచి కొంచెం ఇట్లా వెనక్కి అంటే ఇంకో 1/2 ఇంచు ముందుకు జరిపి కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మార్కింగ్ కంటే ఎగస్ట్రా 1/2 ఇంచ్ ఎగస్ట్రా కట్ చేసుకున్నాను చూపిస్తున్నాను కదా. ఇక్కడ ఈ లాస్ట్ కార్నర్కి 1/2 ఇంచ్ నెక్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ ఎగస్ట్రా కట్ చేసేసాను నేను. ఎగస్ట్రా ఉంచి కట్ చేశాను అన్నట్టు. అట్లా అయితే మనకి ఇంకా కొంచెం పైన వరకు నెక్ ఇట్లా మనకు మంచిగా నీట్గా కనిపిస్తుంది అన్నట్టు. ఆ విధంగా కట్ చేసుకోండి. అండ్ ఇట్లా షేప్ రావాలంటే కొంచెం ఎగస్ట్రానే పెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. మీరైతే అదే విధంగా పెట్టుకోండి. ఈ మొత్తం నేనైతే మూలలన్నీ కట్ చేసేసినాక ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేసుకున్నాక సైడ్ పార్ట్స్ ఏదైతే ప్రిన్స్ పార్ట్ ఉంటాయో అవి కూడా అటాచ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా రౌండ్గా మనకు గుంజకూడదండి. పైన క్లాత్ ఏదైతే ప్రిన్స్ పార్ట్ ఉంటుందో అది అసలు గుంజకూడదు. అది గుంజితే మనకు మళ్ళీ ఎగస్ట్రా వచ్చేస్తుంది. ఎందుకంటే క్రాసే కదా, 2 క్రాసే ఉంటాయి కాబట్టి అసలు గుంజకూడదు. నీట్గా ఇట్లా మనం మిషన్ చుట్టూ అట్లా తిరుగుతూ ఉండాలి. అది ఎట్లా క్రాస్ వచ్చిందో అలా మనం చేత్తోనే అలా తింపుతూ ఉన్నామనుకోండి, కరెక్ట్ అటాచ్ అనేది దానికి కరెక్ట్ వచ్చేస్తుంది. ఆ విధంగానే చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కావాలి అనుకుంటే మీరు కప్స్ వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. కానీ నేనైతే ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఉక్సు పట్టీ అనేది వేస్తున్నాను అన్నట్టు. ఉక్సు పట్టీ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి వేస్తాను. అండ్ కాజా పట్టీ వచ్చేసి లైనింగ్ నుంచి పైన వైపున ఒక మలిచి కుడతాను అన్నట్టు. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఉక్సు పట్టీకి పైనుంచి ఇంకో కుట్టు లోపలికి అనేసి వేస్తున్నానండి. ఆ తర్వాత వచ్చేసి ఇట్లా లోపలికి అనేది ఫోల్డ్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసుకున్నామంటే ఉక్సు పట్టీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఈ విధంగా. అండ్ కాజా పట్టీకి ఇంకొక కుట్టు కూడా ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి. ఒక 2 కుట్ల మధ్యలో మనకు కాజా అనేది కుట్టుకుంటే అప్పుడు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఇక్కడ వేస్తున్నాను చూడండి,
ఇది నేను సంక లోతుకు అని చెప్పేసి కుట్టు వేసి ఆ తర్వాత సంక లోతు తీద్దామని చెప్పేసి ఈ క్లాత్ వచ్చేసి కొంచెం ఇట్లా పోగులు వెళ్ళే టైప్ క్లాత్ ఉందండి, అందుకని చెప్పేసి ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఆ కుట్టు వేసుకున్నాం అనుకోండి మనకు క్లాత్ అనేది పోగులు బయటికి పోకుండా ఉంటాయని చెప్పేసి ఆ విధంగా వేసి నేనైతే ఇక్కడ చూడండి ఈ విధంగా మనం ప్రిన్స్ పార్ట్ ఏదైతే ఉంటే అది మనం అటాచ్ చేసుకున్నాకనే మనం లోత్ అనేది తీసుకోవాలి. కొంచెం మూల వెనకాల మనకు అక్కడ ఏదైతే మనం అటాచ్ చేసామో ప్రిన్స్ పార్ట్ అక్కడ కొంచెం లోపలికనే తీస్తాను, అప్పుడే మనకు గుళ్ళు అనేది రాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. ఈ విధంగా అటాచ్ చేసేసినాను. ఈ విధంగా అయితే షోల్డర్ అటాచ్ చేసేస్తున్నాను నేను. షోల్డర్ కూడా మెయిన్గా మనం అండి షోల్డర్ వైపున కొంచెం డౌన్ కిందికి అని చెప్పేసి మనం కట్ చేసేసేయాలి. కొంచెం లైట్గా ఓ పాయింట్ అంతా తీసేసినాం అనుకోండి మనకు కొంచెం షోల్డర్ పైన ఇట్లా లేచినట్టు కాకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. ఎంత బాగా వచ్చిందో కలర్ చూసారా. అండ్ ఆ తర్వాత నేను నడుము దగ్గర కూడా కరువు తీసేస్తున్నాను. ఈ విధంగా నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ముందే కరువు తీసేసాను. అండ్ ఆ తర్వాత మనకు హ్యాండ్స్కి ఎలాగో అటాచ్ పడుతుందని చెప్పేసి కట్ చేసేటప్పుడే చెప్పాను కదా, అవి హ్యాండ్స్ కూడా కంప్లీట్గా నేనైతే ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసుకొని అవి హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేసుకుంటే ఒకేసారి మనం బ్లౌజ్కి హ్యాండ్స్కి పైపింగ్ ఇచ్చేసి ఫినిషింగ్ చేసేయచ్చు అనే ఉద్దేశంలో నేనైతే పైపింగ్ వరకు అయితే బ్లౌజులు అయితే కంప్లీట్ చేసేసాను ఈ విధంగా. ఆ తర్వాత రెండు వైపుల హ్యాండ్స్ని అటాచ్ చేసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం హ్యాండ్స్కి క్లాత్ అటాచ్ పడుతుండే, అందుకని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా అయితే హ్యాండ్స్ అటాచ్ చేశాను. ఆ తర్వాత బ్లౌజ్ అంతా ప్లేనే కదా, దేనికన్నా యూజ్ కావాలి అనుకుంటే పూర్తిగా గోల్డ్ కాకుండా కొంచెం లైట్ కాపర్ కలర్ అయితే పైపింగ్ ఈ విధంగా పెడదామని చెప్పేసి అనుకున్నాను. అది పింక్కి ఇదే బాగా తేలింది, మళ్ళీ గోల్డ్ పెడితే బాగా ఇట్లా కనిపిస్తుందని చెప్పేసి కొంచెం కాఫర్ అయితే బాగుంటుందేమో అని చెప్పేసి కాఫర్ అయితే తీసుకున్నాను నేను. అండ్ పైపింగ్లో ఈ క్లాత్ వాడాలని ఏమి లేదండి. అండ్ మనం పాటూరి పట్టు కానీ లేదు అంటే రా సిల్క్ కానీ అలాంటివి అయితే చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఈ విధంగా అయితే నేను బయట నుంచి వేసేదాన్ని అయితే ఒక సైడ్ ముందే మలిసి కుట్టేసుకొని ఆ తర్వాత ఇంకో సైడ్ నుంచి థ్రెడ్ పెట్టేసి లాక్ చేసేసి ఈ టైప్ నేనైతే నెక్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. చూడండి కాఫర్ అయితేనే పింక్ కలర్కి చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా మంచి తేలింది కూడా, ముందే పెట్టి చూసాను బాగా తేలింది, అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా అటాచ్ చేసేస్తున్నాను. మనకు పైపింగ్ అనేది కూడా మరీ ఇట్లా కొట్టేసినట్టు కనిపించకూడదండి, మనం ఏది వేసినా సరే దాంట్లో మంచిగా కలిసేటట్టు కనిపించాలి. మళ్ళీ ఈ పింక్ కలర్ అంటే చాలా శారీస్కి కూడా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే కాఫర్ తీసుకున్నాను. మరి ఇట్లా వెలిసిపోయేటట్టు ఉన్నది అనుకో కలరు, అసలు దేనికి మ్యాచ్ కాకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి, వేస్ట్ అయింది కదా, అందుకని చెప్పేసి కాఫరే తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఈ విధంగా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్న పైపింగ్ని నేను ఈ విధంగా పైనుంచి లైనింగ్ పెట్టి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైపింగ్ పెట్టి ఈ విధంగా చేస్తున్నాను. లేదు అంటే మీరు డైరెక్ట్ ముందే బ్లౌజ్కి అటాచ్ చేసి పైనుంచి లైనింగ్ పెట్టండి, మీకు ఈజీ కాకపోతే కొంచెం ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఆ విధంగా చేయండి. లేదు అంటే డైరెక్ట్ వచ్చి కొంచెం పర్ఫెక్ట్ ఉంటే మాత్రం నాకు లాగానే ఇలా రెండు ఒకటేసారి పెట్టేసి కంప్లీట్ చేసేసుకోండి. కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది కానీ మనం నేర్చుకునే వాళ్ళు ఉంటే పర్వాలేదండి, అట్లనే పెట్టచ్చు. నేను కూడా మొన్నటి వరకు అలాగే పెట్టాను, అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఆ తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసేసి నేనైతే అంటే పైపింగ్ నడుముకు పైపింగ్ వేస్తే అసలు నేను చేతి కుట్టు అనేది ఏమి వేసుకోను, ఇలా చిన్న కుట్టే వేసేస్తాను. ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగానే వేసేస్తాను అన్నట్టు. మనకు ఆల్రెడీ పైపింగ్ వేసాం కాబట్టి కొంచెం మందంగా వస్తుంది, బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. నేను కాలర్కి అయితే పైపింగ్ వేసాను కదా, అక్కడక్కడ ఖర్చు వేసినాం అనుకోండి మనకు కాలర్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు, ఎక్కడికి ఇంత గుళ్ళు రాకుండా నీట్గా వస్తుంది. చూసారు కదా నెక్ ఎంత బాగా వచ్చిందో, ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత అదేవిధంగా హ్యాండ్స్ని కూడా ఉల్టాయించేసి లోపల వైపున మన అసలు బయట ఖర్చు కనిపించకుండా మనం పైపింగ్ వేసామన్నట్టు. పైనుంచి కూడా ఒక కుట్ట అనేది ఈ విధంగా వేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది అండి. హ్యాండ్స్ తర్వాత కూడా చుట్టూ ఫినిషింగ్ అయితే వేసేసేయాలి. కింది వైపున ఫస్ట్ పైపింగ్ దగ్గర ఒక కుట్ట అనేది వేసేసి ఆ తర్వాత చుట్టూ ఈ విధంగా అయితే ఫినిషింగ్ చేయాలి. ఆ తర్వాత నేను డైరెక్ట్గా షోల్డర్కి అటాచ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే బ్లౌజు హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు మిడిల్లో అంటే షోల్డర్ మిడిల్లోకి వెళ్ళి స్టార్ట్ చేయాలన్నట్టు, అప్పుడే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా షోల్డర్ నుంచి అయితే మనం హ్యాండ్స్ అనేది నీట్గా అటాచ్ చేసుకోవాలండి. రెండు వైపులు అటాచ్ చేసుకున్నాక ఆ తర్వాత లాస్ట్ కుట్టు ఏదైతే ఉంటుందో రెండోసారి వేసేది అది వచ్చేసి స్టార్టింగ్ నుంచి వేసేయచ్చు. బట్ మనం అయితే ఫస్ట్ అయితే షోల్డర్ మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలి, అప్పుడే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు. అదొకటి చూసుకోండి మీరు. రెండు వైపులో నేను ఈ విధంగా చేసుకున్నాక నేను నడుము దగ్గర నుంచి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా. అండ్ ఎప్పుడైనా సరే సంకలు అయితే రెండు సేమ్ రావాలి అండి, అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది.
ఉంటుంది. ఒకవేళ ఫ్రంట్ వైపున కొంచెం ఎక్కువ వస్తే మనం నార్మల్ బ్లౌజ్లోకి వెళితే ఎలా డాట్ పెట్టేస్తామో ఒకటి చిన్న కుట్టు ఆ విధంగా పెట్టేసేయండి, ఏమీ కాదు. అండ్ నీట్గానే ఉంటుంది, అట్లా కూడా ఫిట్టింగ్ బాగానే ఉంటుంది. అట్లా పెట్టేసేయండి. లేదు అంటే మాత్రం మీరు మా హ్యాండ్స్ జాయిన్ చేసే ముందే చూసేసుకోండి. ఈ విధంగా పెడితే అంటే ఎక్కువ తక్కువ ఉన్నదా ఏంటిది అనేది చూసేసుకోండి. అండ్ మీరు కరువు తీసే ముందు కూడా ఒకసారి చూస్తారు కాబట్టి మీకు అర్థమైపోతుంది ఎటు సైడ్ ఎక్కువ కరువు తీస్తే బెటర్గా మనకు కరెక్ట్ సెట్ అవుతుంది లేదు అని చెప్పేసి. మనకు బ్లౌజ్ అనేది మనం ఇవి స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఇట్లా స్ట్రైట్గా కుట్లు వస్తే మనకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ నీట్గా వచ్చినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ కలర్ కూడా సూపర్ ఉంది కదా. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంది చూడండి. అలాగేనండి ఓవరాల్గా అయితే బ్లౌజ్ చూసారు కదా, ఇలా వచ్చింది అన్నట్టు మహానటి బ్లౌజ్. మీరు చాలామంది అడిగారని మీకోసమే చేస్తున్నాను. అండ్ ఈ బ్లౌజ్ వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వాళ్ళటి వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.